ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ స్కామ్ లో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కీలకంగా మారారు. ఎన్నికల సమయంలో ఆయనకు లిక్కర్ స్కామ్ నిధులు అందాయని సిట్ అంటోంది. ప్రతాప్ రెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది సిట్. చార్జ్ షీట్ లోని 237, 288, 289 పేజెస్ లో కావలి ప్రస్తావన ఉంది. ఎన్నికల కోసం ఒక్కో ట్రిప్ లో 8 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలను కావలికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపించారంటూ సిట్ పేర్కొంది. డేట్స్ తో సహా ఆధారాలను బయటపెట్టారు. 2024 మార్చి 12న ఉదయం 9:10 ప్రతాప్ రెడ్డికి డబ్బులు అందించడానికి ఇటు బాలాజీ, నవీన్ కావలికి వచ్చారని సిట్ అంటోంది. బాలాజీ యాదవ్ రిమాండ్ రిపోర్ట్లను ప్రతాప్ రెడ్డి పేరు ప్రస్తావించింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రెసెంట్ ఇటు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా ఇందులో కీలకంగా ఉన్నట్టుగా సిట్ పేర్కొంటోంది. అట్ ద సేమ్ టైం లైన్ తో పాటు అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ ని కూడా పేర్కొంది. అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేరు ఎక్కడ కూడా లిక్కర్ కేసులో వినిపించలేదు. ఇక్కడ ఏమైందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని జిల్లాలకు 300 కోట్ల రూపాయల వరకు ఎన్నికల ముందు ఎమ్మెల్యే అభ్యర్థులకు వారి పిఏల ద్వారా డబ్బులన్నీ కూడా చేరవేర్చారు అనేది సిట్ నివేదికలో, అంటే సిట్ విచారణలో తేలిన అంశం. అందుకోసమే ఇప్పుడు కావలి ఎమ్మెల్యే పేరు ప్రధానంగా ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ఆ క్యాష్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా 8 నుంచి 12 కోట్ల రూపాయల ఈ లిక్కర్ సొమ్ము అనేది అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి కూడా డబ్బులు వచ్చాయి అనేది ఇక్కడ క్లియర్ కట్ ఆధారాలతో, ఎవిడెన్స్తో సహా సిట్ దీనిలో తేల్చింది. దానిలో సిట్ సమర్పించిన 305 పేజీల ఈ ఛార్జ్ షీట్లో 288, 289 అండ్ 237 3 పేజీల్లో కూడా అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు ప్రస్తావన వినిపించింది. అట్లాగే ఈ కేసులో అరెస్ట్ అయిన మరొక నిందితుడు నవీన్ యాదవ్ రిమాండ్ రిపోర్ట్లో కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు ఇక్కడ స్పష్టంగా రాశారు. సో ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఎందుకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు వచ్చింది, ఏ ఆధారాలతో సిట్ది ఆయన పేరును బయటికి తీసుకొచ్చింది అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో ఎంటైర్ డబ్బుల డిస్ట్రిబ్యూషన్లో ఇటు చెవిరెడ్డికి కావచ్చు, కేసిరెడ్డికి కావచ్చు, వీళ్ళందరికీ మధ్యలో ఉండి అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా డబ్బులు పంచిపెట్టిన, అంటే లిక్కర్ సొమ్ముని తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసిన నిందితులతో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఫోన్ కాల్ డేటా మొత్తాన్ని కూడా సిట్ అధికారులు బయటికి తీశారు. అందులో భాగంగా బాలాజీ యాదవ్తో 11 మార్చి 2024 3 సార్లు రామిరెడ్డి స్వయంగా ఆయనతో మాట్లాడినట్టుగా దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఈ ఛార్జ్ షీట్లో క్లియర్ కట్గా తీశారు. ఇక్కడ బాలాజీ యాదవ్ ఫోన్ నెంబర్ ఉంది, ఈ పక్క అప్పటి ఎమ్మెల్యే కావలి ప్రతాప్ రెడ్డి రామిరెడ్డి నంబర్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎందుకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ రెడ్డి బాలాజీ యాదవ్కు అన్నిసార్లు కాల్ చేశారు అనేది ఎంక్వైరీ చేసినప్పుడు వాట్సాప్ చాటింగ్లో బయటపడటం కావచ్చు, నిందితుల విచారణలో కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకోవడం కావచ్చు, వీటన్నిటి బేస్ చేసుకుని ఇప్పుడు ప్రతాప్ రెడ్డి పేరుని అనేది సిట్ తెర మీదకి తీసుకురావాల్సి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతాప్ రెడ్డి చిక్కుల్లో పడ్డట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎవరు ఊహించలా బేసిక్గా ప్రతాప్ రెడ్డి పేరు ఉంటుందని. ఇప్పటివరకు అనేక మంది పేర్లు వచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇట్లా అందరి పేర్లు వచ్చాయి. కానీ ఒక ఎమ్మెల్యే పేరు రావటం అనేది ఫస్ట్ టైం అని చెప్పాల్సి ఉంటుంది. అప్పటికి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇక్కడ అతను ఎమ్మెల్యే కేటగిరీలో కంటే కూడా ఎంటైర్ వ్యవహారాన్ని ఆపరేట్ చేశారు, డబ్బులు కలెక్ట్ చేయడం కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ చేశారు అనేది ప్రధాన నిందితులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఉంది. ఆయన అరెస్ట్ కూడా చేశారు, ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు అప్పటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరుని సిట్ ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు ప్రస్తుతం మనకి ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ చూసారండి సిట్ రిపోర్ట్ మీరు? నేనేం చూడలేదు, అది మీ టీవీ చూశాను, ఏదో అప్ క్యాండ్ అది ఇది అని పెడితే నాకు అందుకు డౌట్ వచ్చి ఏందబ్బా ఇది అని నేను అడుగుతున్నాను. ఓకే,
అంటే మీరు మీరు యాక్చువల్లీ కావలి నియోజకవర్గంలో అందుబాటులో లేరు ఎక్కడ అంటే సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒకటండి కావలి నియోజకవర్గంలో నిన్నంతా మేము దగదెట్టి మండలంలో మీటింగ్ అన్ని పెట్టున్నాము. ఓకే ఓకే అర్థమైందా? నిన్న నైట్ 10 గంటల దాకా కావగానే ఉన్నాను. ఉదయాన నేను బెంగళూరుకి వచ్చి నైట్ బయలుదేరి బెంగళూరుకి వచ్చి ఉదయాన చూస్తా ఉంటే ఏదేదో అప్స్టాండింగ్ పోలీస్ కేసు అది ఇదని వేస్తా ఉంటే నాకు ఆశ్చర్యం. నేను మీ వాళ్ళకి ఫోన్ చేశాను. అవును అందుకనే అడిగాను ఏందబ్బా అది మీరే లైవ్ లో సార్ ఇప్పుడు మీరే లైవ్ లో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఇంకా అజ్ఞాతం అంటానికి ఆస్కారం కూడా లేదు. అది కాదు అజ్ఞాతం ఏంది. ఇప్పుడు మేము ఉండేది బెంగళూరు, మా ఫ్యామిలీ ఉండేది బెంగళూరు, మా ఇంటికి మేము వస్తూ ఉంటాము. మీరు లేనిపోనివన్నీ విధంగా కల్పితాలు క్రియేట్ చేసి వేస్తా ఉంటే ఏదైనా ఉంటే ఫోన్ నెంబర్ అన్నోన్ నెంబర్ వస్తే ఈ రోజు వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపినవుగా. స్కామ్ అంటగా అంటారు ఇది అంటారు. ఏడవుతున్నాం అన్నోన్ నెంబర్ చెప్పండి మీరు. ఒకవేళ ఎత్తకపోతే మీరేం చేయాలి? టీవీ నుంచి మాట్లాడుతున్నాం అని మీరు నా నెంబర్ యూజ్ చేయండి అని పెట్టాగా. అది ఎత్తలేదని మీరు అప్స్టాండింగ్ అది ఇది అనేది కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నాను. ఓకే అండి, ఓకే సార్, మీరు అన్నదాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ లిక్కర్ కేసు బయటకు వచ్చిన తర్వాత అందులో చాలామంది పేర్లు బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏంటంటే కేసు ఫైల్ అవ్వటమో లేకపోతే అందులో పేరు బయటికి వచ్చిన నేపథ్యంలో చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేర్ని నాని ఉన్నారు, మాజీ మంత్రి. ఆయన గత 2 రోజుల నుంచి ఎక్కడా దొరకట్లేదు. ఎందుకంటే ఆయన కొన్ని కామెంట్స్ చేయటం వల్ల ఆయన అరెస్ట్ చేస్తారన్న ఒక ఇండికేషన్స్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన కొంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ బేస్ చేసుకుని ఏంటంటే ఇంతకుముందు కూడా కొంతమంది పేర్లు బయటకు వచ్చినప్పుడు ఇట్లా వాళ్ళు అవైలబిలిటీ లేకపోయేటప్పటికీ ఆ కేసు యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు ఏంటంటే కోర్టు కంటే మామూలుగా మీడియా బాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటుంది అనమాట. అందులో భాగంగా ఈ రోజు ఎందుకో మీరు మీ మీద ప్రతాప్ రెడ్డి గారి మీద మాకు అభిమానం ఉంది సార్. లేదు మీ మీద ఎట్లాంటి నెగిటివిటీ కానీ ఇంతకుముందు ఎప్పుడు మీ పేరు వేరే వివాదాల్లో ఎక్కడా కూడా రాలేదు కదా. ఫస్ట్ టైం ఏంటంటే ఈ సిట్ రిపోర్ట్లో మీకోసం వాళ్ళు 3 పేజీలు కేటాయించారు ఏకంగా. ఒకటండి సిట్ రిపోర్టు ఉండొచ్చు, ఆడ కొంతమందిని భయపెట్టి రాయించుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఏదైనా ఉన్నా కదా కోర్టులు ఉన్నాయి, ఒక అధికారులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేస్తారు, లేదా కోర్టు ఏదైనా ఉంటే ఆదేశిస్తుంది, అవి చేస్తారు. వాళ్ళకంటే ముందు మీరే మొత్తం సమాచారం అంతా మీ కాడే ఉన్నట్టు, అసలు మీ కాడికి వచ్చి అన్ని చెప్పేసేటట్టు ఉన్నారు. మొత్తం కోర్టు ఆ కేసు గురించి అంతా మొత్తం మీ కాడ ఉండి మిమ్మల్ని ప్రతాప్ రెడ్డి గారు ఇది అసలు మేము టీవీ ఛానల్లో ఎవ్వరం కూడా దీన్ని రివీల్ చేసింది కానీ 305 పేజీల రిపోర్ట్ ఛార్జ్ షీట్ ని సిట్ టీం కోర్టులో పెట్టిందండి. కోర్టులో పెట్టిన కాపీలు ఉంటే అది ఏదైనా ఉంటే వాళ్ళు వస్తారు కదా, డిపార్ట్మెంట్ వస్తుంది కదా. మీరు ఈ విధంగా రాయడం కరెక్ట్ కాదనేది నా యొక్క మనవి. దయచేసి అది ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, సిట్ ఉంది, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు కదా మమ్మల్ని. మేము ఎక్కడ పోయేది లేదు. ఎందుకంటే మేము ఉంటే కావాలి ఉంటాము. అక్కడ మా ఇల్లు ఉంది, అక్కడ ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేశాను నేను. అట్లాగే నేను ఉండేది దాదాపు 40 సంవత్సరాల నుంచి బెంగళూరులో ఉంటున్నాను. నా బిజినెస్ లేదంటే ఇక్కడ మా ఇంట్లో ఉంటాను. అంతేగాని ఎక్కడ పోయేది లేదు. ఏదో మీ ఫోన్ ఎత్తలేదని మా మీద వేయటం అది మాకు కొద్దిగా బాధ కలిగించింది. సారీ. ఇంకేమైనా ఉందా? సరే అండి, ఓకే దాన్ని మేము ఒక నిమిషం. ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు బాలాజీ యాదవ్తో మీరు మాట్లాడారా? మార్చి 11వ తేదీ 2024 3 సార్లు మీరు కాల్ చేశారా? బాలాజీ యాదవ్ అనే వ్యక్తి మీకు తెలుసా? బాలాజీ యాదవ్తో కొన్ని 100 సార్లు. ఎందుకంటే ఆయన ఉండేది తిరుపతిలో ఉంటాడు, చెవిటి భాస్కర్ ఉంటాడు కాబట్టి మామూలుగా ఏంటంటే మాకు ఇక్కడ హాస్పిటల్స్కి ఎవరైనా పాపం బాగాపోయినా అక్కడ నిమ్స్ పంపిస్తే ఆడ మొత్తం పాపం అతను చేస్తూ ఉంటాడు. అందుకని అట్లా టచ్గా మామూలుగా ఎప్పుడు ఉంటాం మేము. ఓకే. అది అట్లాగే ఆయన ఎప్పుడైనా విజయవాడ పోతున్నా, ఏమైనా చెవిగడి పోతున్నా, ఇంకెవరైనా పోతున్నా, శ్రీకాంత్ గడి పోతున్నా, ఇంకెవరైనా పోతున్నా కూడా మధ్యలో వచ్చి జంక్షన్ పాయింట్ మాది కడప కాడ వచ్చి రోడ్డు కావాలి వచ్చేసి ఫోన్ చేస్తుంటారు, పోతా ఉంటారు. ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఏదో ఆయన ఫోన్ ఎక్కడో మాట్లాడు ఎవడు గుర్తు పెట్టుకుంటాడండి. అది కదా మెచ్చే రోజు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన మీకు 8 నుంచి 12 కోట్ల రూపాయల వరకు డబ్బులు తీసుకొచ్చి మీ పిఏకి ఇచ్చారు అనేది సిట్లో మెన్షన్ చేసిన పాయింట్ అండి. మీరు చెప్పేది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ పేపర్ కాసేసి ఇంకా ఎక్కువ రాస్తా ఉన్నారు. ఎందుకు రాసుకుంటున్నారు మా మీద? నాకు తెలిసి ఇదంతా మాకు తెలిసి మా కావ్య కృష్ణాడు రాయిస్తున్నాడేమో నాకు డౌట్ వస్తుంది.
ఎవరెవరండి ఎవరు? మా కావలి అమ్మాయిగా కాపిస్తున్నాడేమో అని డౌట్ వస్తుంది. కావ్య కృష్ణారెడ్డి గారా? ఓకే ఓకే. మొన్నటి దాకా మా పార్టీగా ఉండిపోయాడు ఆయన. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ. అట్లా కాదు సార్, అట్లా కాదు. ఇప్పుడు ఎట్లా దీన్ని ఎలా చూస్తారు మీరు? పర్టికులర్ గా ఏమన్నా సిట్టు ముందు విచారణకు అటెండ్ అవుతారా? ఒక నిమిషం. ఏదైనా ఉంటే ఆ సిట్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, కోర్టులు కావచ్చు, వాళ్ళు చూసుకుంటారండి. ఏదైనా ఉంటే అప్పుడు ఆన్సర్ ఇస్తాము. పబ్లిక్ గా మీకు చెప్పాల్సినది ఏంటంటే, మీరు మామూలుగా ఈ విధంగా ఫోన్ ఎత్తలేదని అట్లా ఇటు బాగేదనేది అదొక్కటే నా మనవి. థ్యాంక్ యూ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ప్రతాప్ రెడ్డికి దాదాపు 8 నుంచి 12 కోట్ల రూపాయలు బాలాజీ యాదవ్ అండ్ నవీన్ యాదవ్ ఆయన్ని కలిసి ఆయన పిఏకి డబ్బులు చేరవేశారు అనేది సిట్ చేసిన ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి ఒకసారి జూమ్ చేయి. దానికి సంబంధించిన సిట్ 288వ పేజీలో క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసిన రిపోర్ట్ మొత్తాన్ని కూడా చూడొచ్చు. బేసిక్గా ఆయన ప్రతాప్ రెడ్డి గారు దీన్ని ఖండించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే కొంత ప్రిపేర్డ్గా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది నేను పబ్లిక్గా మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా వీలుంటే అవసరం ఉంటే సిట్ ముందు చెప్తాను. లేకపోతే ఈ ఆరోపణలన్నీ కూడా ప్రెజెంట్ ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్నాడేమోనని అనుమానంగా ఉందని కూడా ఆయన ఒక రాయి అటు కూడా వేశారు. మరి ఎంతవరకు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ 288వ పేజీలో ఏమని రాశారు అంటే, ఫర్దర్ అనాలిసిస్ రివీల్డ్ కాంటాక్ట్స్ అండ్ co-location Balaji Yadav and Naveen with some of the political leaders and MLAs, MPPs, MLA PAs and MPPPAs on the dates when the location of the suspects was found at Prakasham and Nellore district. It is suspected that the accused have handed over the money to the local leaders for using the same for the general election 2024 for detailed CDR. For example, on 11th March 2024 at 7:09 AM to 7:12 AM, Balaji Yadav got 3 calls from MLA Kavali Ramireddy Pratap Reddy. ఇక్కడ కరెక్ట్గా స్పష్టంగా మెన్షన్ చేశారు టైమింగ్స్తో సహా. మార్చి 11వ తేదీ ఉదయం 7:12 నుంచి 7:09 నుంచి 7:12 మధ్య బాలాజీ యాదవ్కు అప్పటి ఎమ్మెల్యే కావలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నుంచి 3 సార్లు కాల్స్ వచ్చాయి. ఆన్ ది సేమ్ డే బాలాజీ యాదవ్, నవీన్, సైమన్ met at తాడేపల్లి and subsequently on March 12th, 2024, 9:10 AM, Balaji Yadav and Naveen reached Kavali and stayed there till 9:47 AM. 12వ తేదీ 9:10 కావలి చేరుకుని బాలాజీ యాదవ్ అండ్ నవీన్ ఇద్దరు కూడా 9:47 వరకు ఎమ్మెల్యే ఇంటి దగ్గరలోనే ఉన్నారు, ఆయన పిఏకి డబ్బులు ఇచ్చారు అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన క్లియర్ కట్ పాయింట్. ఇక ఆయన కాల్స్ మాట్లాడిన రికార్డు కూడా ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఇది బాలాజీ యాదవ్ ఫోన్ నంబర్, ఇది అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఫోన్ నంబర్. ఈ ఫోన్ నెంబర్కి 11 మార్చి 24న ఇన్నిసార్లు కాల్ చేశారంటే ఇదొకసారి, అండ్ నెక్స్ట్ రెండోసారి 11 మార్చి 24 సేమ్ అదే డేట్లో ఇందాక టైం చెప్పారు 7:09 నుంచి 7:12 మధ్య 3 సార్లు మాట్లాడారు. రెండో కాల్, మూడో కాల్, దానికి సంబంధించిన ఎంటైర్ డేటా కూడా ఛార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఫోన్ నంబర్స్తో సహా. ఇక ఒక్కొక్కరికి 8 నుంచి 12 కోట్ల రూపాయల చొప్పున డిస్ట్రిబ్యూషన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో లిక్కర్ డబ్బులన్నీ కూడా చేరవేశారు. అందులో భాగంగా చాలామందికి వెళ్ళాయి, అందులో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి కూడా వెళ్ళాయి అనేది సిట్ మెన్షన్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ ఫర్దర్ స్టేటెడ్ దట్ ది క్యాష్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ మల్టిపుల్ టైమ్స్ బిట్వీన్ late 2023 and the 2024 general elections with amounts ranging from 8 to 12 crore per trip. Specific consignments were handed over the various locations including Podili, Ongole and Kavali, where the money was used to fund YSRCP candidates election campaigns and to distribute cash to voters. ఓట్లను కొనుగోలు చేసేందుకు, ఓటర్లకు డబ్బులు ఇచ్చేందుకు పార్టీ ఆఫీసు నుంచి లిక్కర్ సొమ్ము మొత్తాన్ని కూడా వీళ్ళందరి ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా పంపించినట్టుగా తెలుస్తోంది అనేది ఇక్కడ క్లియర్గా సిట్ మెన్షన్ చేసింది. ఇక బాలాజీ యాదవ్, ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న బాలాజీ యాదవ్ రిమాండ్ రిపోర్ట్లో కూడా అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు మెన్షన్ చేశారు. ఏంటి అంటే ఇక్కడ బాలాజీ కుమార్ యాదవ్ A35, ఈ కేసులో లిక్కర్ కేసులో A35గా ఉన్న బాలాజీ కుమార్ Yadav, Ramarazu had reached the office of A1
and cash was collected from a location as intimated by A1 through his associate Mr. Simon. Several cardboard boxes అట్టపెట్టెల్లో containing cash was received A1 and the said cash was handed over to personal assistant of Ramireddy Pratap Reddy, Kavali. This fact is also corroborated by the CDR data analyzed by the investigation officer. ఇక్కడ క్లియర్గా A1 ఎవరు ఈ కేసులో అంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఆయన డబ్బు మొత్తాన్ని కూడా ఇక్కడ బాలాజీ యాదవ్కు ఇచ్చి పంపించారు, అది కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఇమ్మని అని. ఇది బాలాజీ యాదవ్ ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సిట్టు నిర్ధారించిన బాలాజీ యాదవ్ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన అంశం. సో రెండిట్లో కూడా బాలాజీ యాదవ్ రిమాండ్ రిపోర్ట్లోను అండ్ దెన్ ఇక్కడ సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లోను అన్ని చోట్ల కూడా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు ఉంది, ఆయనకి డబ్బులు ఇచ్చారు అని. అదే మాట మనం అడిగే ప్రయత్నం చేశాము కొద్దిసేపు క్రితం కూడా లైవ్లో. ఆయన మీకెవరికి కూడా పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, నేనేమనుంటే పోలీసుల ముందు చెప్పుకుంటాను అన్న మాటే చెప్తున్నారు తప్ప దీని మీద ఎక్కడ కూడా మీరు కాల్ చేశారా, మాట్లాడిన మాట నిజమా అంటే ఎస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉంటాడు ఈ బాలాజీ యాదవ్ అనే వ్యక్తి, కాబట్టి అతనితో నేను 100 సార్లు మాట్లాడాను. సో రెగ్యులర్ యాక్టివిటీ ఉంటుంది. తిరుమల మా సంబంధించిన మనుషులందరూ దర్శనాలకు వెళ్ళినప్పుడు అతనే దగ్గరుండి ఇవన్నీ చేయిస్తాడు కాబట్టి అతనితో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటాను. అందులో భాగంగా ఆ రోజు కూడా మాట్లాడి ఉండొచ్చు, అతనితో మాట్లాడింది నాకు గుర్తులేదు అనేది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అంటున్న మాట. ఛార్జ్ షీట్లో 3 పేజీలు కేటాయించి ఈ విధంగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి డబ్బులు తీసుకున్నారు అనేది క్లియర్గా సిటీ టీం రాసింది కాబట్టి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పైన కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ సిట్టు విచారణకు పిలిపిస్తారా, పిలిపిస్తే ఏ ప్రశ్నిస్తారు, దీనికి ఆయన ఏమేమి సమాధానం చెప్తారు, డబ్బులు తీసుకున్నారా లేదా అనేది ప్రస్తుతం తేలాల్సి ఉంటుంది. ఇక దీంతోపాటు ఇప్పుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు వచ్చిన నేపథ్యంలో ఇంకా చాలామంది ఎమ్మెల్యేలకు 300 కోట్లకు పైగా ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే ఆయన ఆధ్వర్యంలో అనేక నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరికీ కూడా 8 నుంచి 12 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి పంపిణీ చేసినట్టుగా ఇక్కడ తేల్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందో, వాళ్ళ పేర్లు కూడా ఫర్దర్ ఛార్జ్ షీట్లో ఫైల్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే అశోక్ ప్రజెంట్ చూస్తున్నాము కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. సో లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా ఎమ్మెల్యేల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవాలా, ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే అనుకోవాలా? ఈ ఛార్జ్ షీట్లో పర్టికులర్గా రామిరెడ్డి పేరు ఎంటైర్ ఛార్జ్ షీట్లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2 పేర్లు ప్రధానంగా మెన్షన్ చేశారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నేరుగా డబ్బులు ముట్టాయని ఛార్జ్ షీట్లో క్లియర్గా రాశారు. రెండోది ఒక ఎమ్మెల్యే పేరు మాత్రం ఇందులో మెన్షన్ చేశారు. డబ్బులు తీసుకున్న వారిలో ఇప్పటివరకు డబ్బులు ఇవ్వటం కావచ్చు, డబ్బులు కలెక్ట్ చేసుకోవటం కావచ్చు, అంటే డిస్టిలరీస్ యజమానులను బెదిరించడం కావచ్చు, వాళ్ళందరి నుంచి నెల కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేసిన వాళ్ళ పేర్లు, ఆ డబ్బులు కలెక్ట్ చేసుకున్న వాళ్ళ పేర్లు, ఆ తర్వాత వాటిని డెన్లకు తరలించిన వారి పేర్లు, తరలించిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేసిన వారి పేర్లు, ఇదంతా కూడా షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకి డబ్బులు తరలించిన వారి పేర్లు, ఇవన్నీ బయటకు వచ్చాయి తప్ప అమౌంట్ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో అలా లిక్కర్ ద్వారా అక్రమంగా సంపాదించిన 3,500 కోట్ల రూపాయల్లో కొంత భాగాన్ని 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలందరికీ కూడా 8 నుంచి 12 కోట్ల రూపాయల చొప్పున పంపిణీ చేసి పార్టీ ఆఫీస్ నుంచే పంపిణీ చేసి తద్వారా ఎమ్మెల్యే ద్వారా ఆ క్యాండిడేట్స్ అందరికీ ఓటర్లందరికీ కూడా ఇచ్చి ఓట్లన్నింటినీ కూడా కొనుగోలు చేసే ప్రయత్నంలో భాగంగా 1,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి ఇచ్చారు అనేది ఇప్పుడు మొట్టమొదటిసారి పేరు బయటకు వచ్చింది. అది కూడా రిసీవర్స్ అంటే డబ్బులు అందుకున్న వారిలో ఒకే ఒక ఎమ్మెల్యే పేరుని ప్రస్తుతం ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని విచారిస్తే కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫర్దర్ ఛార్జ్ షీటు దీని ఎక్స్టెన్షన్ ఛార్జ్ షీట్ కూడా ఉంటుంది. సో అనుబంధ ఛార్జ్ షీట్లు ఖచ్చితంగా మరికొంతమంది రిసీవర్లు అంటే డబ్బు తీసుకున్న వారి పేర్లు మెన్షన్ చేసుకుంటే కనుక అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కూడా చిక్కుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అశోక్ ఇప్పుడే మీరు మాట్లాడారు ఆయనతో, ఆయన పూర్తిగా కూడా ఈ ఛార్జ్ షీట్ని వీటన్నిటిని కూడా కొట్టిపారేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న కాకుండా వేరే ప్రశ్నకి ఆయన ఆన్సర్ చేస్తూ కనిపించారు. సో దీన్ని ఎలా చూడాలి? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయనని పిలిచి విచారించే అవకాశం 1-on-1 ఎంతవరకు ఉంటుందనుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆయన పేరు రాసిన సందర్భంలో, ఇన్ని పక్కా ఆధారాలు ఉన్న సందర్భంలో లంచం ఇవ్వటం నేరమే, తీసుకోవటం కూడా నేరమే. ఇక్కడ అక్రమ సొమ్ము అది లిక్కర్ అనేది 3,500 కోట్ల సొమ్ము, అతిపెద్ద స్కామ్.
ఈ స్కామ్లోనే ఇప్పటికీ అనేక మంది అరెస్ట్ అయిన నేపథ్యం ఉంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతెంతో మంది ఉన్నారు. ఆ లిస్టులో వీళ్ళందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు. ఇక తీసుకున్న వాళ్ళు అది కూడా ఇల్లీగలే, చట్టవిరుద్ధం, ప్రజల సొమ్ము. ఆ విధంగా ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము మొత్తాన్ని కూడా అక్రమ పద్ధతుల్లో దోచుకుని వాటన్నిటి కూడా తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి జనానికి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయడానికి ఇంతేసి సొమ్ము ఒక్కొక్కరికి 8 నుంచి 12 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. మొత్తం 175 నియోజకవర్గాలకి కలిపి 10 కోట్ల చొప్పులు లెక్కేసుకున్నా కూడా ఎన్ని కోట్ల రూపాయలు పే చేసి ఉంటారు? ఇదంతా అక్రమంగా లిక్కర్ నుంచి వచ్చిన సొమ్మే. సో ఇలా తీసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థుల పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. వారిని విచారణకు పిలుస్తారు, అవసరమైతే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ అశోక్. సో ఎస్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు కొత్త నేమ్ జోడించింది సిట్. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కీలకంగా మారారు ఇప్పుడు. అయితే ఇదే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే పేరును సిట్ విచారణలో కీలకంగా ఛార్జ్ షీట్లో రాసుకురావటం. మరి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి విచారణ అనంతరం కూడా ఇంకెవరైనా ఎమ్మెల్యేలు కూడా ఇందులో జాయిన్ అవ్వబోతున్నారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ వేగవంతమైంది. ఇన్వెస్టిగేషన్ అనంతరం అసలు ఎటువంటి అప్డేట్స్ వస్తాయనేది కూడా వేచి చూడాలి.